రాత్రి మందు ఎక్కువే మిమ్మల్ని ఏదేదో అన్నట్టున్నాను. చెప్. లేదు లేదు, అసలు నోరు కూడా విప్పలేదు. లేదు 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 గుర్తుకు రావట్లేదు. లేదన్న నేను గుర్తుంటే చెప్పండి. నేను చెప్పాగా? చెప్పండి ప్రభు. హాయ్ మామ్స్. ఏమి నువ్వు చెప్పనుది? అదేగా చెప్తా అంటున్నాడు. మానవ తొందరగా చెప్పా. చెప్పు. మీ దేవతలతో సమానంగా నాకు కూడా పవర్స్ ఉన్నాయో? నాకు కూడా గుర్తొచ్చిందో కదా. మా మంది అంత అబద్ధాలు ఫిల్టర్ చేసి నిజాలు కక్కించేస్తుంది. కక్కిన విషయం కక్కిన నాకే తెలియకుండా భలే కక్కించింది. ఇలా చూసి లాభం లేదు. ఏం పీకలేరు, బీపీ పెంచుకోవడం తప్ప. ఇప్పుడు మనకలాగే వాడికి శక్తులు ఉన్నాయని తెలిసిపోయింది. డార్లింగ్, నా వైఫ్ డార్లింగ్. ఓం హీరో హోండా. ఎవజా డార్లింగ్? యమ్మీ. అత్త అత్తోయ్. ప్రభు, ఒక వైఫే అనుకున్నాను. ఇప్పుడు మీ వైఫ్ కూడా. అదే రండల్లుడు గారు, మీ రాకతో ఈ ఇంటికే కళ వచ్చినది. నరుడా, మర్యాదగా ఇచ్చట నుండి వెళ్ళిపోము. చూడొద్దా, మా ఆయన నన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమంటున్నాడు. ఆయన అలాగే అంటారులేండి అల్లుడు గారు. మీరు ఆశీనుడు కమ్ము. కమ్ముతానత్త కమ్ముతా, వరుస పెట్టి మరీ కమ్ముతా. అందుకే కదా వచ్చింది. మీరు మహా అల్లరి అల్లుడు గారు. అమ్మా, నాకు వారిల్లో నచ్చినది ఆ అల్లరే. అయ్యో, మీరు లోపలికి పోము. పదండి అల్లుడు గారు, మనం భోజనం చేస్తూ మాట్లాడుకుందాం. ఎటులో ఏమి రాని ఆటలు ఎంత మరిచిపోవా యత్నించినను మరపునకు రాకున్నదే నీవు చేసిన అవమానము. ఆ నరుడి చేతిలో ఆట వస్తున్నా నేను యమలోకాధీశుడను. నరుల పాలిట మృత్యుదేవతను కదా. మరి మేమేలా అలంకార వస్తువులే చేతులు మడిచి చెవుల్ని తెరచి నిలబడిపోయి ఉంటాయా? ప్రభు, రేపు ఆ నరుడి నాటకాన్ని తెరదించగల శక్తులు మీ వశం కాబోచున్నవి. కావున నేడు మీ ఆవేశము తగ్గింపుము, రేపు శక్తి ప్రవేశము కావించుము. జరుగుతావా? ఏ ఆ గుడ్డ పెళ్లితో ఆసనము శుభ్రపరిచదువా? దాన్ని అక్కడ వేసింది మనం అక్కడ కూర్చోవడానికి. దిస్ ఇస్ కర్చీఫ్. దాన్ని ఎవరు ముందు సీట్లో వేస్తే వాళ్ళే కూర్చోవాలి. కావాలంటే మా ఆర్టీసీలో అడుగు చెప్తారు దాని కెపాసిటీ ఏంటో. ఇది మీ ప్రభుత్వ రవాణా వాహనం కాదు, మా ప్రభుత్వ అధికారం. ఈ రోజు నీ అధికారానికి హాలిడే. ఎందుకంటే సీటు నాదే, అధికారము నాదే. రేపు ఆ నరుడి నాటకాన్ని తెరదించగల శక్తులు మీ వశం కాబోచున్నవి. కావున నేడు మీ ఆవేశము తగ్గింపుము, రేపు శక్తి ప్రవేశము కావించుము. ఒరే గుప్తా. నన్నా ప్రభు? ఈ గెటప్ లో మనం ఎలా ఉన్నావు? డైటింగ్ చేస్తున్న ఎముళ్ళ ఉన్నారు ప్రభు. నీ గుప్తా, మూసుకుని కూర్చో. చిత్రగుప్త, హై కమాండ్ చెప్పిన తర్వాత మీరు ఎంత కమాండ్ చేసినా ఉపయోగం లేదు. ఇక్కడ కర్చీఫ్లకి కుర్చీలకి విలువ ఎక్కువ. లస్స పలికితీవి గుప్తా. కేసులేంటో చదివేసుకో, అల్టిమేట్ తీర్పులు ఇచ్చేసుకుంటా. ఇతని పేరు సిద్ధార్థ. పినాకిని ఎక్స్ప్రెస్ కింద పీక పెట్టాడు ప్రభు. మ్యాటర్ ఏంటి బ్రదరు? నేను ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ నాన్న వేరొకరికి ఇచ్చి రేపు పెళ్లి చేయబోతున్నాడు. అందుకని నువ్వు ఈ రోజే చచ్చి పైకి వచ్చావా? చావటం కంటే లేపుకెళ్ళటం పెద్ద మ్యాటరా? చూడు బ్రదరు, నువ్వు ఒక్కసారే చచ్చావు, కానీ ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి ప్రతి క్షణం చస్తూనే ఉంటుంది. అందుకే వెళ్ళు. అడ్డొస్తే మీ మామ గోబ పళ్ళు మీద పగలగొట్టు. ఓకే? లవ్ చేసేవాడికి దిల్లే కాదు, ఆ లవ్ గెలిపించుకోవడానికి దమ్ము కూడా కావాలి. చిత్రగుప్త ప్రభు, సిద్ధుని అర్జెంట్ కింద పంపించు. కుదరదు. ఎందుకు కుదరదు? ఇవి మా బుక్ రూల్స్, చెత్తలో రూల్స్. నువ్వు వెళ్ళరా. నెక్స్ట్. ఓ తాగుబోతు డ్రైవరు స్కూల్కి వెళ్తున్న ఈ పిల్లల్ని లారీతో గుద్దేశాడు. యమా, నువ్వు చాలా టూ మచ్. ఒక్క 5 నిమిషాల ముందు ఆ తాగుబోతు డ్రైవర్ వేసేస్తుంటే ఈ పాటికి హ్యాపీగా ఈ పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నతో ఆడుకుంటూ ఉండేవారు కదా. ఏ ఆ కన్న వాళ్ళ గుండెకొత్తో నీకు పని లేదా? కనికరాలు, కామన్ సెన్స్ ఇలాంటివి వాడవా? మానవ జనన మరణాలు విధాత రాసిన రాతలు. చాలా చాలావయ్యా, అర్థం పర్థం లేకుండా ఆయన రాసేయటం, మీరు తీసుకొచ్చేయటం సరిపోయింది. ఏ అందరికి సమాన ఆయుష్ ఇచ్చేయచ్చు కదా. పూర్వజన్మ ఫలితాలు బట్టే విధాత ఆయుష్ నిర్ణయిస్తాడు. చా, పూర్వజన్మ ఫలితాలా? తప్పులు చేయండి అని మీరే రాసి పంపించి, తప్పులు చేసామని మీరే పైకి రప్పించి, ఫైనల్ గా మా ఆత్మలతో ఐపీఎల్ ఆడేసుకుంటారా? ఇదే కదా మీ కాన్సెప్ట్? ఏ అడిగేవాడు ఎవడు లేడనా? నేను ఆన్సర్ ఇచ్చేస్తాను. ఆన్సర్ ఏంటంటే అందరికి 100 years ఆయుష్ ఇచ్చేసి సామాజిక న్యాయం చేసేస్తా.